అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ 1960 కాలం నాటి మౌగ్లీ కథ. అరణ్య పురాణం 9వ భాగం. కారుదున్నల మంద శిలాపాతంగా కనుమ ఎగువ నుంచి దిగువకు దూకుతూ రాసాగింది. దాని ముందు ఎంతటి పులి నిలవలేదు. బలహీనమైన దున్నలు పక్కలకు నెట్టివేయబడ్డాయి. అవి లతలను తెంచుకుంటూ దిగువకు పరిగెత్తాయి. దున్నల పదగట్టన షేర్ఖాన్కు వినపడింది. షేర్ఖాన్ లేచి కనుమ దిగువకేసి ఒళ్ళాడించుకుంటూ పోతూ తప్పించుకునే మార్గం కోసం చూడసాగాడు. కానీ కనుమ పక్కలు చాలా నిటారుగా ఉండడం చేత అతను ముందుకే పోవలసి వచ్చింది. భుక్తాయాసము, తాగిన మత్తు ఇంకా దిగిపోలేదు. తిరగబడి పోట్లాడే ఇచ్చ షేర్ఖాన్లో కొంచెం కూడా లేదు. ఒకవేళ పోట్లాడవలసి వస్తే దూడలతో ఉన్న ఆడపశువులను ఎదుర్కొనే కన్నా దున్నలను ఎదుర్కోవడమే హెచ్చు క్షేమమని షేర్ఖాన్కు తెలియకపోలేదు. ఇంతలో రాముడి కాళ్ళ కింద ఏదో మెత్తగా పడి నలిగింది. దాని వెనుక వచ్చిన దున్నలలో బలహీనమైనవి కాలు నిల్పలేక ఒరిగిపోవడం కూడా జరిగింది. దున్నలన్నీ ఆడపశువులతో సహా కనుమ దిగువనున్న మైదానం మీదకి వచ్చేశాయి. మౌగ్లీ రాముడి వీపు మీద నుంచి కిందకి జారి ఎడాపెడా ఉన్న దున్నలను చెదరగొడుతూ, అకేలా వాటిని వేగంగా చెదరగొట్టు, లేకపోతే తమలో తాము కుమ్ములాడుకుంటాయి అని కేకపెట్టాడు. అతను హే హే అంటూ పశువులను శాంతపరిచాడు. షేర్ఖాన్ను మరి తొక్కించవలసిన పని లేదు. అతను అప్పుడే ప్రాణాలు వదిలాడు. అతని కళేబరం కోసం అప్పుడే గద్దలు వచ్చేస్తున్నాయి. తిరిగి కనుమ ఎగువకు ఉరకడానికి సిద్ధంగా ఉన్న పశువుల ఉద్రేకాన్ని అకేలా అన్నా కలిసి తగ్గించారు. వాళ్ళు పశువుల కాళ్లను చిన్నగా కొరికారు. షేర్ఖాన్ కుక్కచావు చచ్చాడు. వాడి తోలు తీసుకుపోయి రచ్చబండ దగ్గర తగిలిస్తే రంజుగా ఉంటుంది అంటూ మౌగ్లీ తన మెడలో ఎప్పుడూ పొదితో పాటు వేలాడే కత్తిని పైకి తీశాడు. మనుషుల మధ్య పుట్టి పెరిగిన కుర్రవాడెవరూ ఒంటరిగా పులి చర్మం ఒలచగలిగి ఉండడు. కానీ జంతువు మీద చర్మం ఎలా అమరి ఉండేది మౌగ్లీకి తెలుసు. తోడేళ్లు రెండు చర్మాన్ని అతను కోరిన ప్రకారం పక్కలకు లాగి సహాయం చేస్తుంటే మౌగ్లీ 1 గంట సేపు చాలా శ్రమపడి ఆ చర్మాన్ని ఒలుస్తూ పోయాడు. ఇంతలోనే ఎవరితో చెయ్యి అతని భుజాన పడింది. అతను తల ఎత్తి చూసేసరికి తుపాకీతో సహా బలదేవుడు కనిపించాడు. దున్నల దౌడు గురించి గ్రామంలో కుర్రాళ్ళు బలదేవుడికి వార్త అందించారు. పశువులను కాయటంలో అశ్రద్ధ చేస్తున్నందుకు మౌగ్లీని మందలించుదామని బలదేవుడు బయలుదేరాడు. మనిషి రాక పసిగట్టగానే తోడేళ్ళు 2 అక్కడి నుంచి చల్లగా జారుకున్నాయి. నీకేమన్నా మతి ఉందా లేదా? ఒంటరిగా పులి చర్మాన్ని ఒలుద్దామనే దున్నలు దీన్ని ఎక్కడ చంపాయి? ఇది ఆ కుంటి పులేనా? దాన్ని చంపిన వాళ్ళకి 100 రూపాయలు బహుమానం ఇస్తారు కూడాను. దీని తోలు తీసుకుపోయి కిన్హావారాలో చూపి బహుమానం తెచ్చినప్పుడు అందులో నీకు 1 రూపాయి ఇస్తాలే. పశువులను దౌడు తీయిచ్చినందుకు ఈసారికి నిన్ను క్షమిస్తాం అన్నాడు బలదేవుడు. మౌగ్లీ పులి చర్మం కొయ్యడం కానిస్తూనే తనలో తాను గొనుక్కున్నాడు. అలాగా, నువ్వు చర్మం పట్టుకుపోయి 100 రూపాయలు పుచ్చుకొని అందులో 1 నాకు ఇస్తావు? నాకు ఈ చర్మంతో వేరే పని ఉన్నదే మరి అనుకున్నాడు. పులి చావగానే దాని ఆత్మ తనను వేధించకుండా దాని మీసాలు కాల్చడం షికారీలకు అలవాటు. బలదేవుడు పులి మీసాలు కాల్చబోతే మౌగ్లీ కసిరాడు. బలదేవుడు కోపంగా, ఒరేయ్, ఎవరినో తెలుసా? నేను గ్రామానికి పెద్ద వేటగాణ్ణి. అదృష్టం కలిసి వచ్చి దున్నులు పులిని తొక్కేశాయి. నేను నీకు బహుమానంలో అన్నా కూడా ఇవ్వను సరికదా? మెత్తగా తన్నిస్తాను. ముందా పులిని వదిలిపెట్టి ఇవతలికి రా అని గద్దించాడు. ఈ పండుకోతితో నాకేమిటి? అకేలా, ఈ మనిషి చూడు, నన్ను చికాకు పెడుతున్నాడు అని మౌగ్లీ కేక పెట్టాడు. అతను చర్మం ఒలవడం ఇంకా కాలేదు. మరుక్షణమే బలదేవుడు నేల మీద బోర్లా పడి ఉన్నాడు. ఒక తోడేలు అతని మీద నిలబడి ఉన్నది. మౌగ్లీ పళ్ళు బిగబట్టి, నువ్వన్నది నిజమే బలదేవ్. నీ నుంచి నాకు 1 అనా కూడా రాదు. ఈ పులికి నాకు మధ్య పాతపగ, చాలా పాతపగ ఉన్నది. చివరికి నేను నెగ్గాను అన్నాడు. 10 ఏళ్ల క్రితం బలదేవుడు అకేలాకు అలా లొంగి ఉండకపోను. అదీగాక పులి మీద పగబట్టిన మనిషికి సహాయపడే తోడేళ్ళని ఎలా ప్రతిఘటించాలో అతనికి అంతుపట్టలేదు. అతనికి ఇదంతా కనికట్టులాగున్నది. మహారాజా, నేను వయసు మళ్ళిన వాణ్ణి. మిమ్మల్ని మామూలు గొడ్ల కాపరి కింద జమకట్టడం పొరపాటే. నేను లేచి వెళ్ళిపోతాను. మీ నౌకరు నన్ను చీల్చి చెండాడదు కదా అన్నాడు బలదేవుడు.
వెళ్ళు, మరోసారి నా వేటలో జోక్యం కలిగించుకోకు. అతన్ని వెళ్ళిపోని అకేలా అన్నాడు మౌగ్లీ. బలదేవుడు లేచి సాధ్యమైనంత శీఘ్రంగా గ్రామానికి వెళ్ళిపోయాడు. మౌగ్లీ బ్రహ్మరాక్షసిగా మారిపోతాడేమో అన్నట్టుగా అతను తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళాడు. అతను గ్రామంలోకి వెళ్ళి చెప్పిన భూతప్రేత ఇంద్రజాల కథ విని పూజారి నిశ్చేష్టుడైపోయాడు. పులి చర్మం ఒలవడం పూర్తి అయ్యేసరికి చీకటి పడుతున్నది. ఇంకా ఉంది. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.